నీళ్లు లేకుండా స్నానం చేయొచ్చా? అవునంటే నమ్ముతారా? అవునండి. మన నిత్య కృత్యాల్లో స్నానం అనేది చాలా పవిత్రమైనది. నీళ్లు లేకుండా రోజే మొదలవదు. పూజలు, జపాలు, ధ్యానం ఏదైనా చేయాలంటే స్నానం తప్పనిసరి. కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రయాణాల్లో ఉండొచ్చు, నీళ్లు లేకపోవచ్చు. మరి అప్పుడు నిజంగా శరీరం శుద్ధి ఎలా? అక్కడే గౌణ స్నానం అనే అద్భుతమైన 4 పద్ధతులు వచ్చి చేరుతాయి. ఇవి ధర్మసింధువులో స్పష్టంగా చెప్పబడ్డాయి. నీళ్లు అందుబాటులో లేనప్పుడు ఆపోహిష్ట మహోభువః అని శ్లోకాన్ని చదువుతూ తలపై తక్కువ నీళ్లు చిలకరించుకుంటే అది పూర్ణ స్నాన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. ఒక చేతిలో నీరు తీసుకొని గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ శరీరంపై నెమ్మదిగా చిలకరించుకోవటం, ఇది మానసికంగా కూడా గొప్ప శుద్ధిని ఇస్తుంది. శరీరం అంతా పవిత్ర విభూతి పూయటం, శివనామాలతో కూడిన విధానం ఇలా ఉంటుంది. శిరస్సుని ఈశానాయ నమః, ముఖంని తత్పురుషాయ నమః, హృదయంని ఘోరాయ నమః, పాదాలను సద్యోజాతాయ నమః, సర్వ అవయవాలను ఓం నమః శివాయ. ఇది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదండి, మనసు, మనస్సాక్షిని, ఆత్మను కూడా శుద్ధి చేసే ప్రత్యేక క్రియ. తడి దుస్తులతో శరీరాన్ని తుడుచుకోవటం కూడా తాత్కాలిక శుద్ధిగా పరిగణిస్తారు. ప్రయాణాల్లో ఉండేవారికి ఇది చాలా అవసరం. ఈ గౌణ స్నానాలు జపం, ధ్యానం, సంధ్యావందనం వాటికి సరిపోతాయి. కానీ శ్రాద్ధాలు, దేవతారాధనలు వాటికి మాత్రం ఇవి చాలవు. అందుకే సంపూర్ణ స్నానం తప్పనిసరి. మరి విషయం తెలిసింది కదా, నీరు లేకుండా కూడా స్నానం చేయవచ్చని. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన హరి ఓం ఛానల్ని.